మీకు నటన పట్ల ఆసక్తి కూడానా సార్? చాలా. రవీంద్ర పాత్ర 100 నాటకాలు వేసాను. 100. అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు మాకు. చాలా సినిమాల్లో నటన కూడా న్యాచురల్ గా ఎంతో అద్భుతంగా, అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా, దానివల్ల నటన కూడా అద్భుతంగా ఉండేది. ఇంకా వేషానికి సింధూరం. మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు, అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు. మహాత్మా చాలా సార్, 1, 2 అని చెప్పలేము. అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు. చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు. మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే? అసలు కనపడరు. అండ్ రా అంటే రాక్షసంగా, జ అంటే జనాలు, అంటే యంత్రాంగం, రాజకీయం అని ఒకే టైపులో ఉంటాయి. అవును. అది బహుమతురావు మావాడికి రారా, నందేవారు రారా, నాకు వచ్చింది నటనకి. అదే చెప్తుంది. నేను అడిగితే అదే చెప్పా, ఒరే నీకు నాకు తేడా, నువ్వు అది తెచ్చిపెట్టుకున్న నటన, నాది సహజం, న్యాచురల్. అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం? బ్రహ్మాండం. ఏమని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు? అనేవాడండి, అబ్బా నన్ను గోపాలకృష్ణ పెద్ద అబ్బాయి అనేవాడు. అందరు పెద్ద అబ్బాయి చాలా మంది, కోదండరామరెడ్డి, చిరంజీవి గారు. సరే, అసలు అనుబంధం ఎలా ఉండేది? అంటే మీతో ఎలా ఉండేవారు? బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా? మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారా? బాగా. మహేష్ బాబు ఆ సినిమా అతని కోసమే చేశా. ఇది అందరూ ఉంటాం, వెంకటేష్ కూడా ఉంటాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వేసే కదా, స్క్రిప్ట్ కూడా చేసాం. అతను మంచి డైరెక్టర్. అతను కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు. అతనిదే ముకుంద సినిమా, అవును, అది చేసా. ముకుంద, బ్రహ్మోత్సవం, శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇవన్నీ కూడా ఆయనవే. మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీసారు, చూసారా మీరు? చూడలేదా? ఓటీటీలో ఉంది, ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, అది కూడా బాగుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిల్లే, ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ గారు? చిన్న పెద్దనాన్న మిమ్మల్ని వస్తుండేవారా మీ ఇంట్లోకి? పక్కిల్లే, అదే మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు. పిలిచేవాడు. అది అడవి రాముడు వరకు ఇక్కడ ఉన్నాడు. ఆది మూవీ కూడా మీరే కదా సార్? ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది. ఎవరెవరు సార్ మీకు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే, వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో? ట్రస్ట్ చిరంజీవి గారా? సుబ్రహ్మణ్యరెడ్డి, తెలుగు సంస్థ నిర్మాతల మండలి, 30 లక్షలు ఇచ్చారు. చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి? 10 లక్షలు ఇచ్చారా? జమినీ కిరణ్, జమినీ టీవీ వాడు 5. వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా? రామానాయుడు గారు భోజనాలకు ఆయనే పెట్టేవాడు, నటీనటులకి అంత ఖర్చు అయితే అంత. మొన్న కూడా సురేష్ బాబు నేను చేయట్లా పరిషత్తు ఏంటన్నాడు, ఏం చేస్తాను 10 లక్షలు చెక్కిచ్చాడు, చేయండి అంటే వెళ్ళి. సురేష్ బాబు గారు సార్ అసలు అంటే 10 లక్షలు అంటే చిన్న విషయం కాదు, ఎంతో, అది చాలా పెద్ద మొత్తం కదా. కానీ మీరు ఇప్పటికీ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానం ఇదంతా 10 లక్షల రూపాయలు సార్. మీరు చెయ్యాలి, యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి మీకు 10 లక్షలు ఇచ్చారా? అప్పటికప్పుడు వెంటనే నేను ఇంటికి వచ్చేలోపు చెక్ వచ్చింది, ఆశ్చర్యపోయాడు. అండ్ ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బుల గురించి? పవన్ కళ్యాణ్ గారిని, ఓకే, ప్రభాస్, రాజమౌళి గారు, పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని, రాజమౌళి గారిని, నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాటక రంగానికి
ఓకే. సేవ చేయను. బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది. బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు? బాగా ఉంటారు. రౌడీ ఇన్స్పెక్టర్. మరి బాలకృష్ణ గారిని మరి ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు. మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదా, ఆయన కలుద్దామని? అంటే అతను ఆల్రెడీ బసవ తారకం దాంట్లో పెట్టేశాడమ్మా, క్యాన్సర్ హాస్పిటల్. అలాంటి వాళ్ళని లేదు అనిపించుకోలేము. ఎందుకంటే చాలా లక్షలు పెడుతున్నాడు ఇది క్యాన్సర్ హాస్పిటల్. వాళ్ళ మదర్ మీద అభిమానంతో. సో రీజన్ బాగుంది సార్. సో ముందు ముందు అంటే ఇప్పుడు RRR లాంటి పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాము, ఎంతో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు టీవీలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా? ముందు ముందు మీరు కూడా అయితే పాన్ ఇండియా మూవీస్ చేద్దాము అన్న ఆలోచన అయితే మీకు ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేంత గొప్పదాన్ని కాదు, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలిసిన సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను. కానీ నిజంగా సార్ మిమ్మల్ని కలవడం అనేది ఈ ఛానల్ నుంచి నేను వచ్చాను, కానీ పర్సనల్గా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను. ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి కొద్దిగా దూరంగా ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఒక సిచ్యువేషన్ లో కృష్ణ గారు శివాక్యం అయినప్పుడు నేను మిమ్మల్ని చూశాను, మీరు వచ్చినప్పుడు చూసి చాలా బాధపడ్డాను. 75 సినిమాల్లో దాదాపు 30-40 ప్రతి ఫంక్షన్ కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది. నేను చూశాను. ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే మీ ముందు పుట్టి, మీ ముందు పెరిగి, మీ ముందు పెద్దవాళ్ళైన పిల్లలు వాళ్ళందరూ. ఈ శాంతి కొడుకు దిద్దిన కాపురం చిన్నప్పుడు మహేష్ బాబు ఇప్పటి నుంచి చూసాడమ్మా. అదే ఓకే, నైస్ సార్, చాలా బాగుంది. ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.